చంద్రబాబును ఉద్దేశించి గొడ్డు కన్నా హీనం గాడ్సే కన్నా ఘోరం అని మాట్లాడిందెవరు? చంద్రబాబు అభినవ ఔరంగజేబు అని ఆయన క్యారెక్టర్ను దశాబ్దాల క్రితమే బయటపెట్టిందెవరు? నమ్మించి ముంచిన నంగనాచి బాబు అని ఆవేదన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులెవరు? సొంత మామను వెన్నుపోటు పొడిచి ఆయనపై చెప్పులేయించి పార్టీని లాక్కుని మానసికంగా హింసించి ఎన్టీఆర్ మరణానికి కారణమైన వెన్నుపోటుదారుడెవరు? రాజారెడ్డి హంతకులకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆశ్రయం కల్పించిందెవరు? శాంతియుతంగా దీక్ష చేస్తున్న వంగవీటి రంగాను భౌతికంగా లేకుండా చేసిందెవరు? జర్నలిస్ట్ పింగళి దశరథరామును అర్ధరాత్రి వెంటాడి వేటాడి చంపించిందెవరు? లాడ్జీలో మల్లెల బాబ్జీ శవంలా మారడానికి కారణమెవరు? వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదానికి 3 రోజుల ముందు నువ్వు మళ్ళీ అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చిందెవరు? ఇంట్లో ఇద్దరిని టపీమని కాల్చిపడేసిన మానసిక రోగిని ఎమ్మెల్యేగా చేసిన గన్ కల్చర్ పార్టీకి అధినేత ఎవరు? కాల్పుల వెనుక అసలు విషయం ఎక్కడ బయట పెడతానని వాచ్మెన్ను సైతం చంపేసిన రప్పారప్ప పార్టీకి ఓనర్ ఎవరు? అధికారంలోకి వచ్చిన 23 నెలల్లో 21 రాజకీయ హత్యలకు కారణమైన గొడ్డలి పార్టీని నడుపుతున్నదెవరు? జగన్తో సహా మహిళలు, చిన్నారులు, ఆఖరికి చనిపోయిన వారిని కూడా వదలకుండా వ్యక్తిత్వ హననం చేయిస్తున్న కిల్లర్ పార్టీకి కిరాయి ఓనర్ ఎవరు? తన హత్యా రాజకీయాల మరకలను పక్క పార్టీలకు అంటిస్తున్న పాపాల పార్టీకి అధ్యక్షుడెవరు? వీటన్నింటి వెనుక వినిపించే ఒకే ఒక్క పేరు, ఇప్పటికే ఆ పేరు మీ మనసులో మెదిలే ఉంటుంది. ఆ పేరు చెప్పకుండానే ఆయన ఎవరో మీకు తెలిసిందంటే ఈ హత్యా రాజకీయాల్లో ఆయన రేంజ్ ఏంటో మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే గత 5 రోజులుగా చంద్రబాబు, ఆయన కేబినెట్ మంత్రులు, ఎల్లో మీడియా కలిసి జగన్, ఆయన కుటుంబ సభ్యులపై విషం చిమ్ముతున్నారు, వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. దీనికి కారణం ఏంటో తెలుసా? గత వారం జగన్ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు హత్యా రాజకీయాలు, ఎగ్గొడుతున్న హామీలు, అమరావతి పేరుతో చేస్తున్న అవినీతిని ఎండగట్టారు. అంతే, ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రులు, ఎల్లో మీడియా ఏ విధంగా టన్నుల కొద్దీ విషం చిమ్ముతున్నారో ఒక్కసారి మీరే స్క్రీన్ పైన చూడండి సార్. ఇదే మన జర్నలిజం, ఇదే చంద్రబాబు నాయుడు గారి విషయం ఏ స్థాయిలో ఉందో చూడండి. ఇంత పెద్ద స్క్రీన్ సరిపోవట్లేదు. ఇది గత 3-4 రోజులుగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎల్లో మీడియా రాసినటువంటి వార్తలు. దీని వెనుక ఎవరున్నారు, ఎవరు రాయిస్తున్నారు, ఎందుకు రాయిస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఇవన్నీ చూడండి సార్ ఒకసారి. మనం ఎందుకు పత్రికలు నడుపుతున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన విషం చెమ్మడానికి, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులపైన విషం చెమ్మడానికి, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేయటానికి. ఇందుకే మనం పేపర్లు నడిపేది. పత్రికా విలువలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి ఈ స్క్రీన్ మొత్తం చూడండి సార్, మీకు అర్థమవుతుంది. ఇవి పత్రికలు, దీన్ని మీడియా అనాలి మనం, దీన్ని జర్నలిజం అనాలి మనం. నడుపుతున్నది ఎవరు? ఎల్లో మీడియా. ఎవరు వీళ్ళంతా? చంద్రబాబు నాయుడు గారు ఏం చెబితే ఆయన కోసం ఆఖరికి ఎంత విషమైనా కక్కడానికి రెడీగా ఉండేటటువంటి వ్యక్తులు. ఇది జర్నలిజం అంటారు. హత్యా రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ కుటుంబం, వాటితోనే ఎదిగింది బీటెక్ రవి. మీరు చూడండి, కొన్ని చెప్తున్నా. వైఎస్ కుటుంబ చరిత్రలో అన్ని రక్తపు మరకలే. రాజారెడ్డిని చంపినటువంటి హంతకులకు సంబంధించినటువంటి ఆయన కుటుంబ సభ్యులు, హంతకులకు సంబంధించినటువంటి ఆ గ్యాంగులో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ చావులతో లబ్ధి పొందింది జగనే. వాళ్ళు మనుషులు కాదు, నరరూప రాక్షసులు. ఎవరంటే వైఎస్ రాజారెడ్డిని చంపించిన వాళ్ళు, చంపిన వాళ్ళు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు. వీళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే పార్టీలో అధ్యక్ష పదవులు, ఉపాధ్యక్ష పదవులు ఆయన ఇస్తూ ఉంటారు. వాళ్ళతోనే ప్రెస్ మీట్లు పెట్టిస్తారు, వాళ్ళతోనే డిబేట్లు పెట్టిస్తారు. మీరు చూడండి, ఇవన్నీ తిండి పెట్టిన యజమానినే చంపారు, తండ్రి శవాన్ని ఎదురుగా పెట్టుకుని రాజకీయం చేసిన చరిత్ర జగన్ది, నేరమయ రాజకీయాల నిందితులు మీరేగా జగన్, పయ్యావుల కేశవట. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా చాలా సోషల్ మీడియాలో తిరుగుతోంది. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, పులివెందుల నుంచి హైదరాబాద్ బైరెట్టేసిన చెరబట్టారు. ఇది రాజారెడ్డి రక్త చరిత్ర, ఫ్యాక్షన్ బాధ్యుడు కాదు హంతకుడు, జగన్పై మంత్రులు, నేతలు ఫైర్. మీరు చూడండి సార్ ఎన్ని వార్తలు ఉన్నాయో. 2-3 రోజుల్లోనే వీళ్ళు రాసిన వార్తలు ఇవి. అందులో కొన్ని మాత్రమే మీ ముందు ప్రజెంట్ చేస్తున్నా నేను. అంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలన ఫెయిల్ అయిందని, కానీ ఈ రాష్ట్రంలో రాజకీయ హత్యలు జరుగుతున్నాయి, చంద్రబాబు నాయుడు గారు వీటికి బాధ్యత వహించండి, ఇలాంటివి లేకుండా చూడండి
అసలు గొడ్డలి పార్టీ ఎవరిది, కిల్లర్ పార్టీ ఎవరిది, సైకో పార్టీ ఎవరిది అని ప్రశ్నిస్తే ఈ విధంగా దూకుతారు వీళ్ళంతా వచ్చి. ఇందుకు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. మంత్రులు చేయాల్సిన పని ఇదేనా? ఏ రోజైనా ప్రజా సమస్యలపైన ఇన్ని వార్తలు వచ్చాయా? ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యలపైన కానీ, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలపైన కానీ, రాష్ట్రంలో అభివృద్ధి పైన కానీ, అమరావతిలో అవినీతి పైన కానీ ఏ రోజైనా సరే ఇన్ని వార్తలు కనిపించాయా? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ కోసం మొత్తం పత్రికలు అన్ని పేజీలు నింపేసినటువంటి ఘనత మన ఎల్లో మీడియాది. దాన్ని వెనకుండి నడిపిస్తున్నటువంటి ఆ వాళ్ళ నాయకుడి గారిది. ఇంత దుర్మార్గమైన రాతలు, ఫ్యాక్షన్ బాధితుడు కాదు హంతకుడట, వీళ్ళే డిక్లేర్ చేస్తారు. వీళ్ళే సిబిఐ, వీళ్ళే కోర్టు, వీళ్ళే శిక్షలే ఖరారు చేసేస్తారు. అన్నీ వీళ్ళే చేసేస్తారు. ఆ 2 పత్రికలను అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు కక్కుతున్న ఎల్లో విషయం ఇది. మరి చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఏంటో తెలుసుకోవాలంటే ఆయన గతాన్ని తవ్వాలి, లేదా ఆయన జీవితంలోని చీకటి కోణాన్ని కూడా చూడాలి. ఆయనలోని క్రూరత్వాన్ని సొంత కుటుంబ సభ్యులతో పాటు ఆయనతో పనిచేసిన వారు ఎలా బయట పెట్టారో ఒకసారి చూద్దాం. ఇదేది నేను చెబుతున్నది కాదు, కుటుంబ సభ్యులే ఎన్టీఆర్ మొదలుకొని ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారి గురించి, కొని ఏం చేశారు, ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణలకు ఏ రోజైనా సమాధానం చెప్పారా? 1 కాదు 2 కాదు. నేను ఇప్పుడు పేపర్ క్లిప్పులు చూపిస్తా. మనం నడుపుతున్న పేపర్లు చూడండి ఒకసారి. ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులే చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమన్నారనేది చూపిస్తాను. ఒకసారి అది వేయండి సార్. ఎస్, ఎన్టీ రామారావు గారు ఆనాడే చంద్రబాబు నైజాన్ని బయటపెట్టిన ఎన్టీఆర్. గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం. బాబుపై ఎన్టీఆర్ ఆగ్రహం. నెక్స్ట్, అభినవ ఔరంగజేబు చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అభినవ ఔరంగజేబుగా మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అభివర్ణించారు. ఇది. నెక్స్ట్, బాబు కన్నా పెద్ద నటుడు, బాబు నాకన్నా పెద్ద నటుడు ఎన్టీఆర్. తనకన్నా చంద్రబాబు నాయుడు పెద్ద నటుడని ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వ్యాఖ్యానించారు. ఎంత గొప్ప స్టేట్మెంట్లో చూడండి చంద్రబాబు నాయుడు గారి గురించి. మరి ఏ రోజైనా కనిపిస్తుందా మన ఎల్లో మీడియాలో? నెక్స్ట్, నమ్మించి ముంచిన నంగనాచి బాబు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల వేదన. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో కీలక పాత్ర వహించిన ఎన్టీ రామారావు కుమారులు కుమార్తెలు దగ్గుబాటి వ్యవహారంలో కంగుతున్నారు. ఇదంతా పోతే ఎన్టీఆర్ సన్నిహిత వర్గాల ద్వారా కొన్ని విషయాలు తెలిసింది. సీఎం చంద్రబాబు సీఎం, దగ్గుబాటి డిప్యూటీ సీఎం అనే ఒప్పందంతో కుటుంబ సభ్యులందరి, ఇక్కడ చూడండి, చంద్రబాబు సీఎం, దగ్గుబాటి వెంకటేశ్వరరావు డిప్యూటీ సీఎం, ఆయన మోసం చేశారనే వార్త ఇది. అనే ఒప్పందంతో కుటుంబ సభ్యులందరి మద్దతు పొందిన చంద్రబాబు ఒక పథకం ప్రకారం దగ్గుబాటి తనంతట తాను బయటకు వెళ్ళేటట్టు చేశారని కుటుంబ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇది కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వార్త. నెక్స్ట్, దేవినేని నెహ్రూ మన ఎల్లో మీడియాలో కూర్చొని మాట్లాడిన మాటలు. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ను ఉద్దేశించి ఏమన్నారు, అలాగే హరికృష్ణను ఉద్దేశించి ఏమన్నారని ఆయన చెప్పింది. ఎన్టీఆర్ ఒక మొద్దు లంకో, అక్కడేదో ఆయన అన్నారు, అది మీరు ఇప్పటికీ మనకి యూట్యూబ్లో దొరుకుతుంది, చూడండి సార్. హరికృష్ణ ఒక మొద్దు, ఈ మొద్దోడిని తెచ్చి మన నెత్తిన పెడితే మనం మోయాలా అని చంద్రబాబు అన్నారు. దేవినేని నెహ్రూ గారు ఒక ఎల్లో మీడియాలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి మాటలు. చంద్రబాబు నాయుడు గారు తనకేం చెప్పారో ఆ విషయాన్ని క్లియర్గా చెప్పుకొచ్చారు. యూట్యూబ్లో ఉంటుంది, మీరు చూసుకోండి. నెక్స్ట్, చంద్రబాబు ఒక దొంగ, జేబులు కొట్టేవాడని మాకు రిపోర్ట్ వచ్చింది. నాదెండ్ల భాస్కర్ రావు ఈ మధ్యనే పాపం పరమపదించారు, మరణించారు వారు. అంతవరకు చాలా సందర్భాల్లో చాలా ఇంటర్వ్యూలో ఇదే మాట చెప్పుకొచ్చారు. నెక్స్ట్, రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం, జోగయ్య పుస్తకంలో సంచలన వ్యాఖ్యలు. ఈ వార్త చూడండి సార్ ఒక్కసారి, ఈ వార్త ఒక్కసారి చూడండి అందరూ. క్లియర్గా చెప్పుకొచ్చారు. హరిరామ జోగయ్య గారు సీనియర్ నాయకులు తన అనుభవాన్ని మొత్తాన్ని కూడా ఆ పుస్తకంలో రాసుకొచ్చారు. జోగయ్య పుస్తకంలో సంచలన వ్యాఖ్యలు. చంద్రబాబు ప్రోద్బలంతోనే ఆ దారుణ హత్య జరిగింది. రంగా హత్య గురించి నాకు వారం రోజుల ముందే సమాచారం వచ్చింది.
హరిరామ జోగయ్య గారు చెప్పినటువంటి మాటలు, రాసినటువంటి పుస్తకంలో ఉన్నటువంటి సంచలనమైనటువంటి విషయాలు. నాకు సన్నిహితుడైన అత్తిలి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఈ విషయం చెప్పారు. రంగాన్ని బతకనిస్తే టీడీపీకి మనుగడ లేదని కొందరు బాబును ఆశ్రయించారని అన్నారు. రంగాను అంతమొందించేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా చంద్రబాబు పచ్చ జెండా ఊపారని చెప్పారు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలన్నీ? దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ కుట్ర చేస్తారు. కేవలం మావిగన్ గురించి మొదలుపెట్టారని, ప్రెస్ మీట్ పెట్టారని గొడ్డలి పార్టీ అంటారు. హంతకులతో, నిందితులతో తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టిస్తారు. హంతకులు చెప్తారు, ఎస్ మీ తాతని మేము చంపాం, మా వర్గం వాళ్ళే చంపారు, ఏం చేసుకుంటావు జగన్ అని ప్రెస్ మీట్లు పెట్టి ధైర్యంగా చెప్తున్నారు. అది వాళ్ళ గట్స్, అది వాళ్ళకున్నటువంటి ధైర్యం. ఎవరున్నారు వాళ్ళ వెనుక? అంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నారు? వాళ్ళతో చెప్పిస్తున్నారు ఆ విధంగా. రైట్. రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం క్లియర్గా అందులో ఉంది. ఇక ఇది అవినీతి అక్రమార్జన, ఇది కూడా తీసుకొచ్చి వేసేశారు వీళ్ళు. అవినీతి అక్రమార్జనలో బాబే సీనియర్, తండ్రి కొడుకుల అవినీతి ప్రభుత్వం మట్టి కరవడం ఖాయం. బాబు పెద్ద అవినీతి పరుడని నేడు తిట్టిన వారి ఒళ్ళో రేపు కూర్చోవడంలోనూ ఆయనే సీనియరు. ఇదంతా తెలిసిన విషయాలే కదా. సొంత మామకు వెన్నుపోటు పొడవడంలో ఆయన సీనియరు. కేంద్రం నిధులకు లెక్కలు అడుగుతుంటే నిద్ర పట్టడం లేదు. కేంద్ర పథకాలకు బాబు స్టిక్కర్ వేసుకున్నారు. అమరావతి, పోలవరం సహా అన్నింటా దోపిడీ. ఇది మామూలు వార్త, ఇది తెలిసిన వార్తే. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? లాస్ట్కి పవన్ కళ్యాణ్ వచ్చారు. ఏది రంగా హత్య గురించి అన్నీ మాట్లాడేశాం కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఈయన వచ్చి ఏమని అంటున్నారంటే, మీరు నా తల్లిని దూషించారు లోకేష్, ఖబర్దార్ అని అంటున్నారు. వాయిస్ డిలీట్ చేసేయండి సార్. లోకేష్ గారి వాయిస్ని, లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల్ని డిలీట్ కొట్టాలి అందరూ. చేసేయండి, అయిపోయింది. ఇప్పుడు వారితోనే కదా ఉన్నారు. మీరు నా తల్లిని దూషించారు లోకేష్, ఖబర్దార్ అని ఊగిపోయారు కదా, ఇప్పుడు వారితోనే ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు వారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కీలకంగా ఉన్నప్పుడు ప్రభుత్వంలో అప్పుడు జరిగినటువంటి హత్యలకు సంబంధించి ఆయన కొన్ని సమాధానాలు చెప్పాలనే ప్రశ్నలు ఈరోజు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకు ఉత్పన్నమవుతున్నాయి ఈ ప్రశ్నలు? పదే పదే వైఎస్ఆర్సీపీని గొడ్డలి పార్టీ అని, కిల్లర్ పార్టీ అని, జగన్మోహన్ రెడ్డి గారిని గొడ్డలి బాబాయి గొడ్డలి అని, ఇలా రకరకాలుగా ఏది ప్రశ్నించినా కేవలం అదే. అంటే ప్రజలందరికీ వాళ్ళ మెదళ్లలో విషం నింపేసి, సింపుల్గా చెప్పాలంటే ప్రజల మెదళ్లలో విషం నింపేసి, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి కాబట్టి ఆయన పైకి వెళ్ళండి మీరందరూ, ఆయన ఈ రాజకీయాల్లో ఆయన లేకుండా చేయండి, మేము మాత్రం మా హామీలు నెరవేర్చాం, మా అవినీతి చేసుకుంటాం అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఇదే అంశంపైన చర్చిద్దాం. ఎందుకు ఒక్కసారిగా ఇందరు మంత్రులు, నేతలు, హంతకులు, నిందితులు ఒక్కసారిగా వీధిని పడి జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి మొదలుపెట్టారు అన్న అంశంపైన చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు రామ్నాథ్ గారు, సీనియర్ అనలిస్ట్, రాజేశ్వర రెడ్డి గారు, రిటైర్డ్ ఏఎస్పీ, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నాయకులు. మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు. రామ్నాథ్ గారు, గత 4-5 రోజులుగా ఎల్లో మీడియాలో వస్తున్నటువంటి వార్తలు, కొందరు నాయకులు పెడుతున్నటువంటి ప్రెస్ మీట్లు, కొన్ని ఛానల్లో వస్తున్నటువంటి డిబేట్లు అన్నీ ఏకపక్షంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తిని టార్గెట్ చేసుకుంటూ పెట్టుతున్నవే. ఎందుకంటే ఇంతకుముందు నేను చూపించాను, ఎన్ని చూశారు కదా సార్ ఒకసారి స్క్రీన్ పైన, ఎన్ని పేపర్ క్లిప్స్, ఎన్ని వార్తలు. ఏంటి కారణం? ఒక్కసారిగా ఇంతమంది విరుచుకుపడటానికి కారణం ఏంటి? ఈశ్వర్ గారు, మీకు, రాజేశ్వర్ రెడ్డి గారికి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారికి, సాక్షి ప్రేక్షకులకు నమస్కారం. ఇదేం లేదు, సింపుల్ ఇండికేషన్ చంద్రబాబు నాయుడు గారు పరోక్షంగా ఇచ్చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలన డిజాస్టర్ వైపు వెళ్తోంది అని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు అంగీకరిస్తున్నారు. 2 ఏళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రాజారెడ్డి ఫ్యాక్షనిస్ట్ అనే అంశాన్ని ఒక సీరియల్ లాగా నడుపుతూ ఉన్నారంటే, ఎప్పుడో 20 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం అంశాన్ని ఇప్పుడు తీసుకొచ్చి నడుపుతూ ఉన్నారంటే, దీన్ని బట్టి అర్థమవుతోంది చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలన ఒక డిజాస్టర్ అవుతోంది, ఇక చెప్పుకోవడానికి, తాను చేసేది ఏంటి అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు ఎక్కడెక్కడో తీసుకొని వచ్చి చెప్తున్నారు. ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి కావచ్చు, సమాజం ప్రశాంతంగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా కావచ్చు, పాత విషయాలు జోలికి వెళ్ళరు. అందులోనూ ఇలాంటి ఫ్యాక్షన్ కావచ్చు, హత్యలు కావచ్చు, ఇలాంటి అంశాన్ని పదే తోడరు. కానీ అదే పనిగా వీళ్ళున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారనో, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో తమ ప్రత్యేక ఇంటర్వ్యూలు వస్తున్నాయోనో, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్న స్థానిక నాయకులంతా ఒకటి ఆలోచన చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు, రాధాకృష్ణ గారు,
ఈనాడు అధినేతలు వీళ్ళంతా హైదరాబాద్ లో బాగా ప్రశాంతంగానే ఉంటారు. మ్మ్. కానీ ఈ ఫ్యాక్షన్ భూతాన్ని మళ్ళా వీళ్ళు చెప్పారు కదా అని మళ్ళా లేపితే అందరూ ఇబ్బంది పడతారు. అసలు ఈ ఫ్యాక్షన్ ఎక్కడి నుండి మొదలవుతుంది ఏంటి అన్న దానికి ఒక నిర్ధారణకు రాలేవు. ఏదో ఒక చిన్న అంశాల నుంచి కూడా మొదలై అది పెద్ద పెద్ద ఫ్యాక్షన్లకు దారి తీసిన ఉదంతాలు ఉంటాయి. ఇది ఒక సైకిల్ లాగా వాళ్ళు వీళ్ళు చంపడం వీళ్ళు వాళ్ళని చంపడం ఇది జరుగుతూ ఉంటుంది. కానీ అతి కష్టం మీద ఓ 20 ఏళ్ల క్రితం ఆగిపోయింది. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అది ఆగిపోయింది. దాదాపు ఎవరి పనులు వాళ్ళు ప్రశాంతంగా చేసుకుంటూ ఉన్నారు. మళ్ళీ ఇలాంటి సమయంలో ఆ పాతి పెట్టేసిన ఫ్యాక్షన్ భూతాన్ని పైకి లేపి దానికి ఏదో మూలకన్న చికిత్స చేసి పసురు పోసి ఇలా చేయాలని ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకల్లో ఉన్న మాంత్రికులు కావచ్చు, వీళ్ళంతా ఎందుకు ఇంతగా ప్రయత్నం చేస్తున్నారు అంటే మళ్ళా ఒక విధంగా రాయలసీమ మళ్ళీ ఇంకోసారి ఫ్యాక్షన్ నడపాలనుకుంటున్నారా? బాగా గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక 2-3 ఏళ్ల నుంచి ఎవరైతే ఫ్యాక్షన్ లో ఉంటారో, ఎవరైతే హత్యలు చేసి ఉంటారో, వాళ్ళ మీద ఆరోపణలు ఉంటాయో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసే పని మొదలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రామోజీరావు, బహుశా రామోజీరావు గారు బతికి ఉంటే తన పత్రికలో ఒక కేసులో, హత్య కేసులో శిక్ష పడి బయటకు వచ్చి అవును మేమే చంపేశాం, ఎలాగో శిక్ష అనుభవించాం కాబట్టి ఇప్పుడు ఒప్పుకుంటున్నాం మేమే చంపేశామని చెప్తున్న వాళ్ళకి సంబంధించిన ఇంటర్వ్యూని ఫస్ట్ పేజ్ లో బ్యానర్ ఐటమ్ కింద వేశారు అంటే మరి రామోజీరావు గారు ఉన్నట్టు దీన్ని అంగీకరించే వాళ్ళు ఏమో కానీ మీడియా ఏ స్థాయికి పత్రం అయిపోతుంది అన్నది ఇక్కడే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మాటకు మాట్లాడితే వైఎస్ఆర్ ఫ్యామిలీ ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ అని మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు. అసలు ఈ రాష్ట్రంలో ఫ్యాక్షన్ అన్నది పతాక స్థాయిలో జరిగి 100 హత్యలు జరిగిందంతా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడే. 1995 నుండి 2004 మధ్య ఎగ్జాంపుల్ అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇలా 100 మందిని ఊచకోత కోసి పడేశారు. కనీసం ఎఫ్ఐఆర్లు లేవు. ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఏమంటే సూడో నక్సలైట్లు చంపారని చెప్పడం, రాజకీయ హత్యలు చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఈ పని చేశారు. పయ్యావుల కేశవ్ గారి నుంచి మాట్లాడారు. పయ్యావుల కేశవ్ గారిని అందరూ ఏమనుకుంటారు, చాలా సాఫ్ట్ గా ఉన్నారు, ఆయన మాట్లాడే విధానం అంతా సాఫ్ట్ గా ఉంటుంది అనుకుంటారు. కానీ ఇప్పుడు ఆ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం కూడా బయటకు వచ్చింది కదా. కరెక్ట్. అప్పట్లో రాకెట్ల నారాయణ రెడ్డి అని అక్కడ కమ్యూనిస్టు నాయకులు ఉండేవారు. ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు కదా, ఉరవకొండ వైసీపీ ఇచ్చారు వాళ్ళ ఫాదర్. ఆయన మొత్తం పేదల పక్షాన ఉంటున్నారని చెప్పేసి పయ్యావుల కేశవ్ గారు వాళ్ళ ఫ్యామిలీ ఆయన్ని, ఆయన కుమారుడిని ఇద్దరిని చంపేశారు కదా. అప్పట్లో కమ్యూనిస్టు పార్టీ ఒక చిన్న సైజ్ బుక్లెట్ ని పబ్లిష్ చేసింది. ఏది పయ్యావుల కేశవ్ గారి కుటుంబాలు అక్కడ ఎలా దౌర్జన్యాలు చేస్తున్నాయి, ఎలా దాడులు చేస్తున్నాయి, చీడీ చెట్టు ఎలా నరికేస్తున్నారని సంబంధించి అవన్నీ ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పారు కదా. పయ్యావుల కేశవ్ గారు ఇచ్చే సమాధానం చెప్తారా? చెప్పరు. కానీ పయ్యావుల కేశవ్ గారు కూడా వచ్చి రాజారెడ్డి ఫ్యాక్షనిస్టు, జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిస్టు అని చెప్తున్నారు. అసలు ఎందుకు 30 ఏళ్ల తర్వాత ఈ అంశాన్ని ప్రధానంగా ముందుకు తెస్తూ ఉన్నారన్నదే రాయలసీమ ప్రజలు, మరీ ముఖ్యంగా రాయలసీమ యువత ఆలోచించుకోవాలి. వీళ్ళు దశాబ్దాలుగా రాయలసీమని ఇలా ఒక నెత్తురు పారే ప్రాంతంగా చూపించి చాలా వెనుకబడేలా చేశారు. చంద్రబాబు నాయుడు గారికి తొలి నుంచి కూడా రాయలసీమ మీద పెద్దగా కన్సర్న్ లేదు. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో పుట్టినప్పటికీ కూడా అక్కడ 2 వర్గాలు కొట్టుకొని చచ్చిపోతూ ఉంటే ఏదో ఒక వర్గం మన వైపు బలంగా నిలబడుతుందని ఆలోచించారే కానీ ఏ రోజు కూడా ఫ్యాక్షన్ అంతమందించడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించలేదు. హత్యలు అంటున్నారు కదా. వంగవీటి రంగా గారిని ఎలా హత్య చేశారు? అదేదో హఠాత్తుగా జరిగింది కాదు కదా. కొన్ని నెలల ముందే ఆ జిల్లా నుంచి, కృష్ణా జిల్లా నుంచి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన పోలీస్ అధికారులను, కానిస్టేబుళ్లను, మరీ ముఖ్యంగా తమకు సహకరించారు వాడి పేరున్న కానిస్టేబుళ్లతో సహా అందరినీ దాదాపు 350 మందిని ముందే జిల్లా దాటించేశారు కదా. అంటే ఎంత ప్రీ ప్లాన్డ్ గా ఇవన్నీ జరిగాయని అర్థమవుతుంది కదా. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న మాట్లాడుతున్నారు, మీరు రంగా గారిని మీరు కాపాడుకోలేకపోయారు, రంగా గారు అంటారు కదా, మీరంతా కాపాడుకోవచ్చు కదా అని. ఎవరిని? రంగా గారి అభిమానులని అంటున్నాడు. హత్య చేసిన వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు తప్పు పట్టడం లేదు. హత్య చేసే వాళ్ళు చేస్తారు, మీరు కాపాడుకోవాలి కదా, మీరేది మాట్లాడేది అని చెప్పి ఇలా మాట్లాడుతున్నారు. అంటే ఎంత వైపు వెళ్ళిపోతున్నారు. పరిటాల రవి గారిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంపించారంటారు. అసలు పరిటాల రవి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏంటి? పరిటాల రవి గారి హత్య దారి తీసిన పరిణామాలు ఏంటి? అంతకుముందు ఒక టీవీ బాంబు పెట్టి ఒక ఇంట్లో పండగ పూట మొత్తం ఒక ఫ్యామిలీని, చిన్నపిల్లల నుంచి మహిళల వరకు ఫ్యామిలీని లేపేశారు. దాన్ని మనసులో పెట్టుకుని అది అటువైపు నుంచి జరిగింది. దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి సంస్కృతి మొదలైంది అంటారు కదా. మహిళల పట్లైనా ఫ్యాక్షన్ జరుగుతూ ఉంటే కొంత కనికరం ఉండేది, మహిళలు కూడా వదిలేసే వాళ్ళని అంటారు. కానీ ఇంట్లో ఉండే మహిళల్ని కూడా లేపేసే విధంగా బాంబులు పెట్టారని ఆ రోజు వచ్చినటువంటి విమర్శ. మనిషి నిజం, మొత్తం అందరూ చనిపోయారు. ఈశ్వర్ గారు మొత్తం ఫ్యామిలీ వెళ్ళిపోయారు. దాంతో వాళ్ళు ఏదో చేస్తే దాన్ని కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే చేయించారని చెప్తారు. మొత్తం ఏది జరిగినాయి చివరికి 2004లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు అనంతపురం జిల్లాకు సంబంధించి తెలుగుదేశం పార్టీ హయాంలో భర్తల్ని కోల్పోయిన మహిళలంతా తెల్ల చీరలతో ఒక నిరసన కార్యక్రమం చేశారు. చంద్రబాబు నాయుడు గారికి ఇదని తెలియదా? సరే, ఫ్యాక్షన్ ఎప్పుడో 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం నడిచింది.
అది ఎవరి తప్పు ఎవరి కథ వదిలిపెడతాం, అయిపోయింది. ఇప్పుడు ఎందుకు ప్రభుత్వము ఆర్గనైజ్డ్ గా తన మీడియా ద్వారా ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ప్రెస్ మీట్లు పెట్టి అప్పట్లో ఇలా జరిగింది ఇప్పట్లో ఇలా జరిగిందని ఎందుకు వీళ్ళు ఇంతగా ప్రచారం చేస్తూ ఉన్నారు? మరి ఇదే ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు విజయవాడలో ఏం జరిగాయి, రంగా గారి హత్యకు 6 నెలల ముందు నుంచి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని సీరియల్ రాస్తారా? రాయ్. అంటే ఏమీ లేదు, ఒకే ఏజెండా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఫేస్ చేయడానికి ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ తాత దగ్గర నుండి మొదలు పెట్టారు. ఇంతకంటే అన్యాయంగా ఒక అధికార పార్టీ రాజకీయం చేయడం అనేది మనం చూడలేము కూడా ఇంకా భవిష్యత్తులో. పైగా ఏంటి, చంద్రబాబు నాయుడు గారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు పుస్తకంలో రాశారు, ఎవరో కాదు. చంద్రబాబు నాయుడు గారికి బంధు అన్నది ప్రశాంతంగా జరిగితే ఆయన ఒప్పుకోరు. కార్యకర్తలకు పెట్రోల్ క్యాన్ ఇచ్చి పంపించే వాళ్ళు బస్సును తగలపెట్టండి అని చెప్పారు కదా. అదే తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన సీనియర్ నాయకులు చెప్పారు. పరిటాల రవి గారి హత్య జరిగినప్పుడు సెంట్రల్ ఆఫీస్ లో చంద్రబాబు నాయుడు గారు కూర్చొని మొత్తం విధ్వంసం చేయడం చెప్పారు. దాంతోనే 1800 బస్సులు కొన్ని తగలబెట్టారు, కొన్ని ధ్వంసం చేశారని చెప్పారు కదా. ఎంత ట్రాక్ రికార్డ్ పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు అవతల, అంటే ఒక్కటే, చంద్రబాబు నాయుడు గారు తన ఆలోచనల్ని అన్ని అవతల వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారా అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది. నారాయణ రెడ్డి గారు చెప్పారు, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా ఎంత దారుణంగా 30 మంది చుట్టుముట్టి నరికారు కదా, గొడ్డలతోనే కదా, కత్తులతోనే కదా. ఆ తర్వాత ఏమైంది అది, ఆ కేసు ఏమైంది? మళ్ళా ప్రసాద్ రెడ్డి అని అనంతపురంలో ఒక ఆయన ఎంఆర్ఓ ఆఫీస్ కి పిలిచి తలుపులేసి 5 మంది పొడవలతో నరికారు కదా, గొడ్డలతో నరికారు కదా. మరి దాన్ని గొడ్డలి పార్టీ అనొచ్చా? అప్పుడు ఎందుకండి, ఎప్పుడైనా చరిత్రలో చూసామో ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి చూస్తే ఒక మాజీ మంత్రి ఇంటి మీద 2000 మంది ఫ్యాక్షనిస్టులు కూడా ఇట్లా దారుణంగా చేయరు. ఫ్యాక్షనిస్టులు కూడా ఆడవాళ్ళు పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని సెక్యూర్ చేయాలని ట్రై చేస్తారు. కానీ అంబటి రాంబాబు గారి ఇంటి మీద 2000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్లి 9 గంటల పాటు నిర్బంధిస్తే లోపల ఆడవాళ్ళు పిల్లలు ఉన్నారని తెలిసి కూడా ఒక్క పోలీస్ అధికారి కూడా అటువైపు పోలేదు కదా. ఇది ఈ మధ్య జరిగింది కదా. జోగి రమేష్ గారి మీద ఏకంగా యాసిడ్ బాంబులు పెట్రోల్ బాంబులు వేశారు. ఈ మధ్య ఎప్పుడైనా మనం చూసామా రాష్ట్ర చరిత్రలో? ఇంత దారుణంగా చేస్తూ కూడా మళ్ళీ అవతల పార్టీ గొడ్డలి పార్టీ అని చెప్తారు. వాళ్ళ దగ్గర జరిగే విషయాలకు మాత్రం సమాధానం ఉండదు. సో ఇదంతా బాధ్యత రాహిత్యము. ప్రభుత్వం ఇలా నడవకూడదు. మంత్రులు వాళ్ళ శాఖల గురించి మాట్లాడాలి, కానీ ప్రతి మంత్రి ఎవరైతే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తారో, జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిస్ట్ గొడ్డలి పార్టీ అంటారో వాళ్ళకి ర్యాంకులు ఇచ్చే పరిస్థితి వచ్చేసింది. ర్యాంకులు వాటికి వస్తాయా? అలాగే ఉంది, అంత పోటీ పడిపోతున్నారు కదా ఈశ్వర్ గారు. లేకుంటే ఏంటి, మొన్న ఆర్థిక మంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఈ రాష్ట్రం దివాలా తీస్తోంది, ఒకే నెలలో 10,900 కోట్ల రూపాయలు ఆల్ టైమ్ రికార్డులు అప్పు తెచ్చారని రాశారు. దాని మీద చెప్తారనుకుంటే లేదు, దాని గురించి ఒక్క లైన్ కూడా మాట్లాడలేదు పయ్యావుల కేశవ్ గారు. రైట్. రాజేశ్వర్ రెడ్డి గారు, వైఎస్ రాజారెడ్డి పేరు పదే పదే ఇప్పటి రాజకీయాల్లోకి తీసుకొస్తూ జగన్పై ఫ్యాక్షనిస్టు అనేటటువంటి ముద్ర వేసే కుట్ర జరుగుతోందంటే ఏమంటారు? చూడండి ఈశ్వర్ గారు, ఇప్పుడు రాజారెడ్డి చనిపోయి ఎప్పుడండి? 1998లో నిన్న మన ఒక ఛానల్లో కూర్చొని మాట్లాడిన పేర్ల పార్థసారథి వాళ్ళ కుటుంబ సభ్యులు అతన్ని బాంబులేసి చంపారు వాళ్ళ ఊర్లో, వేములలో. అసలు రాజారెడ్డికి కానీ లేకపోతే రాజశేఖర రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఏ ఒక్క కుటుంబంతో వ్యక్తిగతమైన ఫ్యాక్షన్ ఇంతవరకు ఎక్కడ లేదు. ఏం ఫ్యాక్షన్ లేదు. ఈ పేర్ల పార్థసారథి రెడ్డి కూడా తన మీద ఎప్పుడో 2 సంవత్సరాల కిందట కొల్లేటిపల్లె వాసులు ఆ సీఎం మండలంలో మండల రాజకీయాల్లో భాగంగా వ్యక్తిగతంగా అతని మీద అటాక్ చేస్తే 2 సంవత్సరాల తర్వాత జస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందరు రాజారెడ్డి గారి మీద అటాక్ చంపారు, డిస్టర్బ్ చేయాలని. ఏ విధంగా ఒంటరి చేసి ఎలక్షన్స్ లో అతన్ని కన్ఫ్యూజ్ చేయాలని, ఏ విధంగా అయితే వివేకానంద రెడ్డి గారిని 16వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి ఇడుపులపాయలో 16/3/2019 తేదీ ఇడుపులపాయలో వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల లిస్టు సాంప్రదాయబద్ధంగా వాళ్ళ తండ్రి గారి సమాధి దగ్గర నుంచి రిలీజ్ చేస్తున్నాడు ఆయన. ఆ రోజు కరెక్ట్ దానికన్నా ముందు రోజు ఒక రోజు చంపారు అతన్ని. ఎందుకంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో కూడా ఎక్కడ కూడా క్లారిటీ లేదు ఫలానోళ్ళు చంపినారని. ఆ ఇన్వెస్టిగేషన్ అంతా డొల్లా. నాకు తెలిసినంత వరకు ఈ రాజకీయ హత్య కూడా ఇది కేవలం జగన్మోహన్ రెడ్డిని మానసికంగా కుంగదీసి అతని స్పీడ్ కు బ్రేక్లు వేయాలని చేసిన పనిని నేను ఇప్పటికీ అనుమానిస్తూనే ఉన్నాను. ఎందుకంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సీన్ ఆఫ్ అఫెన్స్ దొరికిన 4 ఫింగర్ ప్రింట్స్ ఏవైతే బాత్రూంలో ఉన్నాయో ఆ ప్రింట్స్ ఇంతవరకు ఎక్కడ టాలీ కాలేదు. ఎవరైతే ఇంట్లో పోయి చంపినామని ఒక అబద్ధం స్టేట్మెంట్ ఇస్తున్నాడో దస్తగిరి, అతనికి సంబంధించిన కానీ అతనితో పాటు 4 ఉన్నామని చెప్తే ఆ 4 ఫింగర్ ప్రింట్స్ కూడా టాలీ కాలేదు. అవి
మ్మ్. కాబట్టి ఎందుకంటే ఆ రోజు బీటెక్ రవి పోటీ చేస్తున్నాడు ఎమ్మెల్యేగా, ఆదినారాయణ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. వాళ్ళిద్దరు ఫ్యాక్షనిస్టులు కాదా, కలడు కట్టిన ఫ్యాక్షనిస్టులు కాదా? ఆ, ఆ, కాదు, రాజారెడ్డి గారి దగ్గర నుంచి రాజారెడ్డి గారి దగ్గర నుంచి మొన్నటి వైఎస్ వివేక వరకు మా జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబంలో ముగ్గురిని పోగొట్టుకుని మేము బాధితులము, మాపైనే ఆరోపణలు చేస్తున్నారు అని అన్నారు. చేస్తున్నారు, అది correct. బాధిత కుటుంబాన్ని దోషులుగా నిలబెట్టే ఒక కుట్ర జరుగుతోంది అనుకోవచ్చా? అదే కుట్ర అంటే మహాకుట్ర. ఎందుకంటే కుట్ర అంటే ప్రజల యొక్క మనసుల్లో జగన్మోహన్ రెడ్డి ఈ ఫ్యాక్షనిస్ట్ అని ఒక ముద్ర వేయాలనే ఉద్దేశంతో చేస్తున్న వారం నుండి చేస్తుంది. ఎందుకంటే మావిగన్ మీద మన లేటెస్ట్ ఆయన ఇచ్చిన ప్రెస్ మీట్ అది ప్రజల్లోకి చాలా చర్చనీయాంశమైంది, బ్రహ్మాండంగా చర్చిస్తున్నారు. అప్పటి నుంచే ఇది మొదలైంది కదా, ఒకదాని కూడా ఈ గొడ్డలి పార్టీ అనేది కిల్లర్ పార్టీ. సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో దాన్ని డైవర్ట్ చేసి ఆ గురించి ఆయన ప్రెస్ మీట్ లో చర్చించిన ముఖ్యాంశాలు, రాష్ట్రానికి సంబంధించింది, వాళ్ళ అవినీతి గురించి, అమరావతిలో జరుగుతున్న అవినీతి గురించి, ఈ మావిగన్ వల్ల వచ్చే లాభాల గురించి ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత దాని మీద ఎక్కువ చర్చ అయింది పబ్లిక్ లో. అందుకొరకు దాన్ని డీవేట్ చేసి చర్చని వేరే విధంగా మళ్లించాలని ఈ తప్పుడు కుతలన్నీ కూస్తున్నారు. ఎవరితో మాట్లాడిస్తున్నారు వాళ్ళు? బీటెక్ రవి ఆయన ఏం చేశాడు? 2003లో కొమ్మ రామలింగారెడ్డి అని వాళ్ళ ఊరు ఎంపీపీని చంపాడు ఆయన. A3 దాంట్లోన తెలియక జనమంతా బీటెక్ చేసిన రవి కదా అనుకున్నారు, కాదా? బీటెక్ రవి అనేది ఆయన A3 ముద్దాయి నంబర్ 3 అంటే వాళ్ళ అన్నదమ్ములు ముందుంటారు, తర్వాత వాళ్ళ నాయన వాళ్ళ చిన్నాయన రామచంద్రారెడ్డి అని A4 దాంట్లో 73/2003 పులివెందుల పోలీస్ స్టేషన్ లో. తర్వాత దానికి కౌంటర్ గా మళ్ళా ఎవరైతే చనిపోయినారో వాళ్ళ తమ్ముళ్ళు 2006లో వాళ్ళ చిన్నాయన్ని ఇంకోరిని చంపారు, మర్డర్ చేశారు సింహాద్రిపురంలో. ఈ కేసులు రెండు కూడా ఫ్యాక్షన్ ని అంతమొందిస్తామని రాజశేఖర రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి చొరవ తీసుకొని కాంప్రమైజ్ చేశాడు. అది బీటెక్ రవి మర్చిపోతే ఎలా? అదే విధంగా ఆయన పేర్ల పార్థసారథి ఆయన నేను అక్కడ సిఐ ఉన్నప్పుడు వచ్చాడు ఆయన. రాజశేఖర రెడ్డి గారు సీఎం, నాకు ప్రొటెక్షన్ కావాలంటే చెప్పా, ఎవరైనా నిన్ను చంపాలంటే వాళ్ళు ఎప్పుడేదో చంపిస్తుండ్రి, ఇప్పుడు నువ్వు చంపి కూడా 98 లో చంపారు వాళ్ళ ఫాదర్ ని, ఇప్పటికి 6 సంవత్సరాలు అయింది, నిన్ను చంపాలంటే ఎప్పుడో చంపిస్తుండ్రు కదా. ఆ రోజు జరిగిన సంగతి చెప్తా. నేను చంపాలంటే ఎప్పుడు చంపేస్తుంటే వాళ్ళకి ఆ ఉద్దేశం లేదు. ఆయన సీఎం అయినాడు, ఈ ఫ్యాక్షన్ అని అతను ఎప్పుడు చూపిస్తుంటాడు, మీ లీడర్ అతనిపై చెయ్యి. దానికి మళ్ళా ఆయన ఆ పేరు తెచ్చుకోదలుచుకోలేదు. కానీ నిన్ను చంపాలంటే ఏ పార్టీ వాళ్ళే అంతమందించి అది వాళ్ళ మీద ఇస్తారు ఆయన, నువ్వు ఈ ఊర్లో ఉండొద్దు నువ్వు అంటే ఆయనకు 5,000 అప్పు, నాతో 5,000 తీసుకొని డబ్బు తీసుకొని అప్పు ఏదో అవసరం ఉందని పాపము. అప్పుడు ఆయన భార్య ఊరికి వెళ్ళారు, ఎలనూరు మండలంలో కృష్ణాపురం అని. ఆయన భార్య ఊర్లో పోయి 5 సంవత్సరాలు ఉన్నాడు. నేనేం సలహా ఇచ్చే అంటే, నువ్వు ఇక్కడుంటే నిన్ను టీడీపీలే మర్డర్ చేస్తారు, చేసి రాజశేఖర్ చూడి ఫ్యాక్షనిస్ట్ అని అంటారు అని చేసేకి ఆ ఉద్దేశంతో నిన్ను చంపుతారు. ఆయన ఇల్లు వైఎస్ఆర్ వాళ్ళు చంపరు, నిన్ను మీ పార్టీ వాళ్ళే చంపుతారు, ఊరిసిపోయి ఒప్పోయాడు నా మాట అతను. రైట్, అది వాళ్ళ హిస్టరీ. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, మీ దగ్గరకు వస్తే మీరే బాధితులు. ఇప్పుడు చూస్తుంటే మీ గన్మెన్ తీసేశారు, మీ బ్రదర్ అరెస్ట్ ఈ రోజే జరిగింది. మా అన్నను రిమాండ్కు సబ్ జైలు వరకు వెళ్ళి ఆయనను అక్కడ రిమాండ్కు పోలీసులు రిమాండ్ పెట్టారు. అక్కడ నుంచి రావడం జరిగిందండి. ఒక అన్యాయమైన కేసు. ఒక మహేశ్వర్ రెడ్డి అనే పిల్లోడు, నాకు తెలిసి 23-24 సంవత్సరాల పిల్లోడు, వాడు సూసైడ్ చేసుకొని వాని వైవాహిక జీవితంలో వచ్చిన ఇబ్బందుల వల్ల వాడు సూసైడ్ చేసుకొని చనిపోతే ఆ కేసు కూడా రైల్వే పోలీసులు క్లోజ్ చేస్తే, ఇది సూసైడ్ కింద రైల్వే పోలీసులు క్లోజ్ చేస్తే, దాన్ని తర్వాత సంవత్సరంన్నర తర్వాత, అది బహుశా 2025 జనవరిలో జరిగింది. సంవత్సరంన్నర తర్వాత ఇప్పుడు మళ్ళీ దాని మీద మళ్ళీ కంప్లైంట్, వాళ్ళ ఫాదర్తో కంప్లైంట్ తీసుకొని దాని మీద మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేసి, అందులో ఎవరైతే ఆ పిల్లోని దీనికి ఆత్మహత్యకి ప్రేరేపించినారో, సో వాళ్ళ మిస్సెస్తో ఉన్నటువంటి ఇష్యూస్ వల్ల, సో వానితో పాటు
ఇప్పుడు మా అన్న వాడు మాకు బంధువు, మా పిల్లోడేవాడు. మా అన్న వానికి ఫోన్ చేసి పద్ధతిగా ఉండరాని ఫోన్లో దండించినాడని చెప్పేసి అదొక కాల్ పట్టుకొని మీరు దండించినారు కాబట్టి ఎప్పుడో 3 ఏళ్ల కింద ఫోన్ మాట్లాడినారు కాబట్టి 3 ఏళ్ల తర్వాత సూసైడ్ చేసుకున్నారు అనేది ఒక కేసు పెట్టి ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది. 3 ఏళ్ల కిందట మాట్లాడితే 3 ఏళ్ల తర్వాత సూసైడ్ చేసుకున్నారనేదా? ఎలక్షన్లకు ముందు మాట్లాడితే ఎలక్షన్ల తర్వాత సూసైడ్ చేసుకున్న అంటే 24 ఎన్నికలు అయిపోయినాక వాళ్ళ నాయన వచ్చినాడు మా దగ్గరికి, మామ మనం గెలుస్తాన్న మామ అని చెప్పినాడు. ఓకే. వాళ్ళ కొడుకుని ఎప్పుడు పోలీసు వాళ్ళు పిలుచుకొని పోయినా మా రెండో అన్న చంద్రశేఖర్ రెడ్డి ఎస్పీ గారి దగ్గరికి ఒకసారి తీసుకెళ్లారు వాళ్ళ నాన్నని, సిఐ గారి దగ్గరికి ఒకసారి తీసుకెళ్లాడు. వాళ్ళ నాయన ఈడే మా ఇంట్లోనే భోంచేసి మా ఇంట్లోనే పండుకొని పోలీసులతో ఏదైనా సాయం అవసరం ఉన్నా, డబ్బులు ఏమైనా అవసరం ఉన్నా మాతో సాయం పొందేవాడిని ఒకరిని లోబర్చుకొని ఎన్నికల తర్వాత లోబర్చుకొని వాళ్ళకి ఆశలు చూపించి అంటే అమాయకపు యువత అంటే ఎలా పక్కదావ పడుతుందో ఒక ఎగ్జాంపుల్, వాళ్ళకు లేని ఆశలు ఊహలు కల్పించి వాళ్ళను పక్కదావ పట్టించేటువంటి కార్యక్రమంలో భాగంగా వాడు కొడవెలతో ఒకరిని సంపుతానని బెదిరించిన కేసు, ఇంకొకటి బొమ్మ పిస్టల్ పెట్టిన కేసు, ఇట్లాంటివన్నీ కేసుల్లో కూడా వాళ్ళు ఆ రకంగా తయారైనారు ఎక్స్టార్షన్ చేసేటువంటి యాక్టివిటీస్లో. సో ఈ రకంగా చెడిపోతాన్న యువతను దగ్గర తీసుకొని వాళ్ళను ఫ్యాక్షన్కు ఉపయోగించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మరీ ఘోరంగా మా జిల్లాలో తగరకుంట ప్రభాకర్ అనేటువంటి ఒక టీడీపీకి సంబంధించినటువంటి మాజీ మండలాధ్యక్షుడు హత్యకు గురి కాబడితే 2005-06లో బహుశా వాళ్ళ కొడుకును ఎన్టీఆర్ ఏదైతే వాళ్ళది పార్టీ ఆఫీస్ ఉందో ఎన్టీఆర్ స్కూల్ వాళ్ళ పార్టీ ఆఫీస్లో అక్కడ స్కూల్లో వాళ్ళని చదివించి వాడు అక్కడ నుంచి మేజర్ అయ్యి బయటకు వచ్చినాక మళ్ళీ వాంతో మర్డర్ చేయించినారు తగరకుంట కొండారెడ్డి. అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎవరినైతే ఫ్యాక్షన్లో బాధితులైనటువంటి వారి కుటుంబాల పిల్లల్ని చదివిస్తామని తీసుకెళ్ళి వాళ్ళకి అది అక్కడ ఎన్టీఆర్ పేరుతో ఒక స్కూల్ ఉంది, సో అక్కడ చదివించినారో వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి ఫ్యాక్షనిస్టులుగా తయారు చేసేటువంటి కార్యక్రమం చేస్తానంటే తెలుగుదేశం పార్టీ ఫ్యాక్షనిస్టుల ఫ్యాక్టరీ. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా వందల మంది ఫ్యాక్షన్ బారిన పడాల్సిందే. మీరు రాజశేఖర రెడ్డి గారు వచ్చినాకనే అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ తగ్గింది తప్ప రాజశేఖర రెడ్డి గారికి పూర్వం 94 నుంచి 2004 మధ్య ఉన్న చరిత్రనే రక్త చరిత్రగా సినిమా తీశారు మా జిల్లాలో. తాడిపత్రి కావచ్చు, ధర్మవరం కావచ్చు, పెనుగొండ కావచ్చు, అంటే ఈరోజు రాప్తాడు నియోజకవర్గం. సో ఈ ప్రాంతంలో దాదాపుగా 150 మంది పైగా హత్యకు గురి కాబడితే దాదాపు 50 మంది పైగా సూడో నక్సల్స్ పేరుతో ఫేక్ ఎన్కౌంటర్లలో చనిపోవడం జరిగింది. మరి దీనిపైన పౌర హక్కుల సంఘం ఏపీసీఎల్సీ వాళ్ళు ఒక బుక్ కూడా విడుదల చేయడం జరిగింది, రాయలసీమ పాలెగాళ్ళు అనేసి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిటాల రవి కుటుంబం ఈ ప్రాంతంలో నక్సలైట్లను ఉపయోగించుకొని తమ తండ్రి నక్సలైట్ల సానుభూతి పరుడుగా చెప్పుకొని ఎదిగినటువంటి పెద్ద ఫ్యాక్షనిస్ట్గా అభివర్ణిస్తూ అతనితో క్షమాపణ చెప్పించుకొని అతని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి క్షమాపణ చెప్పించుకుంది నక్సలైట్ల పార్టీ, పీపుల్స్ వార్ పార్టీ. తర్వాత అతను పగబట్టి అతను పోలీసులకు ఇన్ఫార్మర్గా మాట్లాడి మా దగ్గర తేజ్దీప్ ప్రతిహస్త అనుకుంటా అంజనా సిన్హా గారు అనుకుంటా ఎస్పీ గారు ఉన్నప్పుడు దాదాపుగా చాలామందిని పీపుల్స్ వార్ పార్టీకి సంబంధించినటువంటి సత్యము గంగన్న లాంటి పెద్ద నాయకుల్ని వాళ్ళని ఎన్కౌంటర్లు చేయించడం, అనేక మందిని తను హత్యలకు ఉపయోగించుకున్నటువంటి వ్యక్తుల్ని కూడా సూడో నక్సలైట్ పార్టీని స్థాపించింది పోతుల సురేష్ లాంటి, సుదర్శన్ లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకుని ఇదే పరిటాల రవి. వాళ్ళకి ఆయుధాలు సమకూర్చింది ఇదే పరిటాల రవి. ఆ రోజు ప్రభుత్వంలో అతను మంత్రిగా ఉన్నాడు, పోలీసులు అతను చెప్పిన వాళ్ళని వేసుకున్నారు, పత్రికలు అతను చెప్పిందే రాసినారు. అతను ఎవరినైతే హతమార్చాలనుకున్నాడో వాళ్ళందరినీ కూడా దుర్మార్గులుగా చిత్రీకరిస్తూ ఈ హత్యలు ఆయనకు సంబంధించిన మీడియా వీళ్ళు ప్రచారం చేస్తే, ఈయనకు సంబంధించినటువంటి కిరాయి హంతకులు వాళ్ళని కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హత్య చేస్తే, ఇప్పుడు దాని తర్వాత ఈ పీపుల్స్ వార్ ఆర్ఓసి అనే ఒక స్ప్లింటర్ గ్రూప్ ఏదైతే పరిటాల రవి ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళు ప్రెస్కి స్టేట్మెంట్ ఇవ్వడం, మేమే హతమార్చాము, వీళ్ళు ప్రజాస్వామ్య వ్యతిరేకులు, భూస్వాములు అనేసి. పరిటాల రవి హత్య కేసును ఇప్పుడు ప్రస్తావిస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పేరుని తీసుకొస్తున్నారు. ఏమంటే వైఎస్ రాజారెడ్డి గారు పరిటాల రవిని నాకు తెలిసి బహుశా 89 తర్వాత కెప్టెన్ కేవీ రెడ్డి అనే ఎస్పీ గారు ఉన్నప్పుడు ఎన్కౌంటర్ చేయమని ఆదేశాలు వస్తే రాజారెడ్డి గారి జోక్యంతో రాజశేఖర రెడ్డి గారు నేను హాజరుపరుస్తాను పరిటాల రవిని, మీరు అతని జోలికి పోకూడదు అనేసి ఆ రోజు పట్టుబట్టి అతనికి రక్షణ కల్పించి పరిటాల రవి అనేవానికి ఒక పునరుజ్జీవం పోసింది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వల్లనే అతను ప్రాణాలతో బయటపడినాడు. దాని తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఆయనకు పిలిచి టికెట్ ఇచ్చింది.
ఆయన పిలిచి టికెట్ ఇచ్చే టైంకి, ఆయన కంటెస్ట్ చేసే టైంకి ఆయన షాద్నగర్ డబుల్ మర్డర్ కేసులోను, మరొక హత్య కేసులోను అనంతపురంలో రిమాండ్లో ఉంటూ, ప్రభుత్వ ఆసుపత్రిలో రిమాండ్లో ఉంటూ ఇక్కడి నుంచి కార్యకలాపాలు కొనసాగించినాడు. దాదాపుగా నేను ఒకసారి సాక్షి టీవీ ఇంటర్వ్యూలో ఒకసారి చెప్పడం జరిగింది మీ దగ్గర కూడా, 150 మంది హతుల పేర్లు కూడా మీకు చెప్పడం జరిగింది. మరి విడ్డూరం ఏంటంటే పరిటాల రవి వర్గము ఎంతమందిని అయితే చంపిందో ఆ కేసుల్లో ఎవరు కూడా పరిటాల రవి మనుషులు శిక్షలు అనుభవించలేదు. ఆ కేసులు ఏవి కూడా కోర్టుల ముందర నిలబడలేదు, అన్నీ రాజీలైపోయినాయి. అంటే చచ్చిన వాళ్ళు చచ్చిపోయినారు, పోయిన ప్రాణాలు పోయినాయి గాలికి, చంపింది ఎవరో కూడా చట్టానికి తెలియదు, పోలీసులకు తెలియదు. ఇటువంటి ఒక ధృతరాష్ట్ర వ్యవస్థ ఆ రోజు కళ్ళకు గంతలు కట్టుకున్నటువంటి వ్యవస్థ 94 నుంచి 2004 తెగిపోయాయంటారు, వాస్తవమేనా? కొన్ని వందల తాలిబొట్లు తెగిపోయాయి అరాచకంతో. వందల తాలిబొట్లు తెగిపోవడము, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే దాదాపుగా 150 మంది మహిళలు తెల్లచీర కట్టుకొని విధవలైన వాళ్ళు తాలిబొట్లు తెగి పసుపు కుంకుమ పోగొట్టుకున్న మహిళలు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వచ్చి మొరబెట్టుకున్నారు. అయ్యా మా పరిస్థితి ఏంది, ఇన్నాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయినా మా పరిస్థితి ఏంది, మాకు పునరావాసం కల్పించండి అని వాళ్ళు వెళ్ళి ఆయన కలవడం జరిగింది. ఆయన కూడా రాజారెడ్డి గారిని చంపిన తర్వాత కూడా ఎప్పుడు కూడా ఫ్యాక్షన్ను కొనసాగించద్దు, నేను బాధితుని, నా తండ్రిని పోగొట్టుకున్నాను, మీరు పోగొట్టుకోవద్దండి అని చెప్తూ ఎక్కడ ఫ్యాక్షన్ ఉన్నా రాజీలు చేసుకుంటూ పోయినారు. మీరు ఇందాక మిత్రులు చెప్పినారు, కాటసాని రామరెడ్డి, బెజ్జం పార్థసారథి రెడ్డి వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఫ్యాక్షన్ కూడా ఆయనే రాజీ చేసినారు. మీకు తాడిపత్రిలో పరిటాల రవి తరపున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ధర్మవరం నుంచి పోటీ చేసిన సూర్యప్రతాప్ రెడ్డి గారిని వారి గ్రామస్తులు హత్య చేస్తే తర్వాత రాజశేఖర రెడ్డి గారు జోక్యం చేసుకుని ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మరణిస్తే ఆ కుటుంబాన్ని దగ్గర తీసుకొని కేసులు రాజీ చేసి సూర్యప్రతాప్ రెడ్డి గారి కుమారుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి ధర్మవరం నియోజకవర్గపు బాధ్యతలు అప్పచెప్పి జేసీ కుటుంబాన్ని తాడిపత్రికే పరిమితం చేసి ఫ్యాక్షన్ లేకుండా చేశాడు. ఇవి 2 ఎగ్జాంపుల్స్ చెప్తా ఉన్నా. పరిటాల రవి ప్రాణాలు కాపాడింది కూడా కెప్టెన్ కేవీ రెడ్డి ఎన్కౌంటర్ చేసేటువంటి ఒక ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయకోకుండా అడ్డుకుని కాపాడింది కూడా రాజశేఖర రెడ్డి గారే. అయితే రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనను అన్ని పార్టీల నాయకులు కూడా గద్దర్తో సహా, విప్లవ పార్టీ నాయకులు గద్దర్తో సహా అందరూ కూడా ఆయన్ని కలవడం, కమ్యూనిస్టు పార్టీ నాయకులు కూడా అనేక మంది ఆయన గురించి గొప్పగా చెప్తారు. అందరూ ఆయన్ని కలవడము, ఏ పనున్నా కానీ చేసుకొని పోయేటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు పరిటాల సునీతకు ఎటువంటి భద్రత కల్పించినారో, దాని తర్వాత మీరు ఒకటి గమనించాలి, రాజశేఖర రెడ్డి గారు పరిటాల రవి మర్డర్ తర్వాత మద్దిలచెరు సూర్యనారాయణ రెడ్డి కుటుంబాన్ని ప్రోత్సహించాల. మదిలిచెరు సూర్యనారాయణ రెడ్డి కుటుంబాన్ని ప్రోత్సహిస్తే తాను ఫ్యాక్షన్ ప్రోత్సహించిన వాడవుతాడనేసి ఆ బై ఎలక్షన్లో గుట్టూరు శ్రీరాముల్ని పోటీ చేయించినారు, ఒక బీసీ నాయకుడిని. అంటే అదేవిధంగా దాని తర్వాత 2009లో డీలిమిటేషన్ తర్వాత నేను ఒక ట్రస్ట్ పెట్టుకొని సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి నన్ను ఈ 2 ఫ్యాక్షన్ కుటుంబాలకు దూరంగా ఉంటూ నువ్వు ప్రజల్లో ఫ్యాక్షన్కు వ్యతిరేకంగా ప్రచారం చేయాలనేటువంటి విధంగా నన్ను కూడా పిలిచి ఆయన ఆదేశాలు ఇచ్చి నన్ను రాజకీయంగా పైకి తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఎప్పుడు కూడా చెప్పేవాళ్ళు, ఫ్యాక్షనిస్టుల జోలికి పోవద్దు, ఫ్యాక్షనిస్టులను దగ్గర తీయద్దు, ఫ్యాక్షన్ను చేయొద్దు. సో ఇంత పర్ఫెక్ట్గా ఆయన తానే బాధితునిగా చెప్పుకునేవాళ్ళు. ఇంత ఫ్యాక్షన్ వ్యతిరేక మానవతావాది రాజశేఖర రెడ్డి గారిని ఎవరైనా ఫ్యాక్షనిస్ట్ అంటే నిజంగా అంతకంటే పాపము దారుణమే ఏది లేదు. మీరు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎన్నైనా మాట్లాడచ్చు, ప్రభుత్వం వైఫల్యం చెందింది, జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటున్నారు ప్రజలు. ఎన్ని విధాలుగా చూసినా మీకు సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దరిదాపులో లేరు. మంత్రులందరూ విఫలమైనారు. వాళ్ళందరూ ఈరోజు జగన్ గారికి లేని అపకీర్తిని ఆపాదించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు మాట్లాడుతున్నారు. ఈరోజు పయ్యావుల కేశవ్ గారు మాట్లాడతారు. ఆయన కూడా పరిటాల రవి బాధితుడే. పయ్యావుల కేశవ్ గారిని ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డినాడు పరిటాల రవి. అదేవిధంగా పయ్యావుల కేశవ్ బంధువు పయ్యావుల మధు అనే అతనిపైన దాడి చేసింది పరిటాల రవి. వరదాపురం సూరి ఇంటి మీద దాడి చేసింది పరిటాల రవి. వైటీ ప్రభాకర్ రెడ్డి టీడీ ఎమ్మెల్యే ఇంటి మీద బాంబు దాడులు చేయించింది పరిటాల రవి. మాజీ మంత్రి కీర్తిశేషులు జీనాగిరెడ్డి గారి కార్యాలయం పైన బాంబులు దాడి చేయించింది పరిటాల రవి. జొన్నా సూర్యనారాయణ అనేటువంటి టీడీపీ మాజీ ఎమ్మెల్యే పైన దాడి చేయించింది పరిటాల రవి. నిమ్మల కిష్టప్పను నీచాతి నీచంగా దూషించింది పరిటాల రవి. తెలుగుదేశం పార్టీ వాళ్ళవే నేను చెప్తాను ఎగ్జాంపుల్స్. సాలార్ భాషను ఆ రోజు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల్ని అనరాని మాటలని దూషించి కించపరిచింది పరిటాల రవి. తెలుగుదేశం పార్టీ వాళ్ళవే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి, అంటే ఆ రోజు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఈరోజు వైసీపీలో ఉన్నారు. ఈరోజు దాదాపుగా 150 హత్యలు చేసినటువంటి ఆ కుటుంబాన్ని వెనకేసుకొని
ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. కార్ బాంబు జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి దాంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉన్నట్లా? మరి ఈరోజు పరిటాల రవి హత్య జరిగింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయితే ఆయన పాత్ర ఉంటే, మరి మోహన్ బాబు గారు చెప్పింది ఆ రోజు కార్ బాంబు కేవలము నన్ను చంపడానికే పెట్టాడు చంద్రబాబు నాయుడు అని ఆ రోజు మాట్లాడారు కదా, అది నిజం అనుకోవాలి కదా. ఈ రెండు ఫ్యాక్షన్ కుటుంబాలు కూడా ఒకరినొకరు హత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నిందో దాన్ని కొనసాగించని లేదు రాజశేఖర రెడ్డి గారు. ఆయన వల్లనే ఈరోజు జిల్లా ప్రశాంతంగా ఉంది. మళ్ళీ 2014 రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 2011లో మద్దిల చెరువు సూర్యనారాయణ రెడ్డి హత్య చేశారు, దగరకుంట కొండారెడ్డి హత్య చేశారు. 2014-19లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా కూడా మా నియోజకవర్గంలో దాదాపు 7 హత్యలు జరిగాయి. మా జిల్లాలో 7 హత్యలు జరిగాయి, మా నియోజకవర్గంలో 3 హత్యలు జరిగాయి. దాని తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ పరిటాల సునీత ఎమ్మెల్యే అయింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 2024 నుంచి 26 ఈ 2 సంవత్సరాల్లో రాప్తాడు నియోజకవర్గంలో మాత్రమే 3 హత్యలు జరిగినాయి ఇప్పటికీ. అంటే మీరు ఫ్యాక్షన్ను మీరు పెంచి పోషిస్తాం, మీరు ఏమైనా కానీ మేము గెలవాలా, మీరు అటువైపు ఉన్నటువంటి ప్రత్యర్థి మీద అక్రమ కేసులు పెడతారా, హత్యలు చేస్తారా, వాళ్ళని అణచేస్తారా, ఏదైనా కానీ మనం గెలవాలనేటువంటి ఫ్యాక్షన్ మెంటాలిటీ ఉన్నది చంద్రబాబు నాయుడు గారికి. రాజశేఖర రెడ్డి గారి పేరు ఆయన తలిచేదానికి కూడా ఆయనకు అర్హత లేదు. రాజశేఖర రెడ్డి గారితో సాయం పొందినాడు చంద్రబాబు నాయుడు కానీ, బాలకృష్ణ కానీ. ఇది కాదనేసి ఆయన చెప్పమనండి. చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు సాయం పొందినాడు. ఆయనకు అవసరం ఉన్నప్పుడు ఎలక్షన్ల ముందర రాజశేఖర్ నేను చాలా మంచి మిత్రులు అని చెప్పుకుంటాడు. ఎలక్షన్ల ముందర మళ్ళీ అదొక కలరింగ్. అదే ఎలక్షన్లు అయిపోయినాక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్కు తగ్గట్టుగా ఈరోజు ఆయన దాటే విధంగా ఎక్కడ కూడా సంక్షేమం అమలు చేయట్లేదు, అభివృద్ధి చేయట్లేదు. ఇప్పుడు మళ్ళీ రాజారెడ్డి గారి పేరు, రాజశేఖర రెడ్డి గారి పేరు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రేమ నేను చెప్తాను. ఈశ్వర్ గారు ఒక పాయింట్, పరిటాల సునీతకు పరిటాల శ్రీరామ్కు పోయిన 5 సంవత్సరాలు ఇద్దరికి గన్మెన్లు కొనసాగించినారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇద్దరికి అసలు పరిటాల శ్రీరామ్ అనే వ్యక్తికి అతను వార్డు మెంబర్ కూడా కాదు, అతనికి గన్మెన్లు ఇచ్చారు. పరిటాల సునీత కూడా కోరిన రక్షణ కల్పించారు. వారికి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది జరగకూడదని ఆదేశాలు ఇచ్చారు. వారు గత 5 సంవత్సరాలు వాళ్ళు చేయని వ్యాపారం లేదు. పెద్ద కాంప్లెక్స్ కట్టుకున్నారు గత 5 సంవత్సరాలు అనంతపురం టవర్ క్లాక్ దగ్గర. వాళ్ళు కియా మోటార్స్ దగ్గర వాళ్ళకున్న 170 ఎకరాల భూములకు గవర్నమెంట్ నిధులతో రోడ్లు వేయించుకున్నారు. వాళ్ళ క్రషర్లు నడిచినాయి, వాళ్ళ గ్రానైట్ క్వారీలు లీజులు ఇచ్చారు. వారి వ్యాపారాలు ఎక్కడ కూడా ఆగలేదు. వాళ్ళని ఎవ్వరు కూడా టచ్ చేయకుండా వాళ్ళకి స్వేచ్ఛనిచ్చినారు. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పరిటాల సునీత చిన్న కొడుకు ఆయన ఎక్కడో కాశ్మీర్కి పోతా ఉంటే ఆయన బ్యాగ్లో ఇన్సాస్ రైఫిల్ బుల్లెట్ దొరికాయి సెక్యూరిటీ వాళ్ళకి. సో అక్కడ ఇలా దొరికిన సార్ ఈ రకంగా ఇన్సాస్ రైఫిల్ అనేది మిలిటరీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లాంగ్ రేంజ్ వెపను. దాని రౌండ్స్ ఆ పిల్లోని దగ్గర దొరికినాయి. ఇది విచారిస్తే బాగుంటుంది, మనము ఏదైనా తెలుసుకోవాలి కదా అది ఎవరికి థ్రెట్ ఉందనేది. అంటే వదిలే ప్రకాష్, లెట్ దెమ్ బీ సెక్యూర్డ్. వాళ్ళకి ఆ సెక్యూరిటీ ఇంకా లేదు అనే ఒక థ్రెట్ వాళ్ళకు ఉంటే ఇంకా సెక్యూరిటీ పెంచుదామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత పయ్యావుల కేశవ్ కావచ్చు, పరిటాల సునీత కావచ్చు, ఈ జిల్లాకు వచ్చి కర్నూలుకి వచ్చి మాట్లాడిపోయినాడు కొల్లు రవీంద్ర. వీళ్ళు ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత కూడా వీళ్ళు ఎవరికి లేదు. రామ్నాథ్ గారు, గత గురువారం నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పటి నుంచి ఈరోజు వరకు హత్యలు, ఫ్యాక్షను, ఇది తప్ప ప్రభుత్వం నుంచి అంటే మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకపోతే ఆ పార్టీ నాయకులు కావచ్చు, వీళ్ళు మాట్లాడుతున్న మాటలు నిజానికి ఈ అంశాలైనా రాష్ట్రంలో జరగాల్సినటువంటి చర్చ. ఎందుకు ఈ చర్చ వైపు అందరినీ మళ్లిస్తున్నారు? సింపుల్. ఏ దాని మీద కూడా ప్రభుత్వము ఒక డిజాస్టర్ అని చెప్పారు. ఆ పరిస్థితి నిజంగానే ఇప్పుడు వీళ్ళ పరిపాలన బాగలేదు. అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఏమైనా పొరపాట్లు చేశాడా దాన్ని హైలైట్ చేద్దామంటే ఆ అవకాశం లేదు. అందుకని వీళ్ళు ఈ పద్ధతి ఎంచుకున్నారు. ఇది ఈ రోజు కాదు, కొన్ని దశాబ్దాలుగా రాయలసీమ మీద, రాయలసీమ నాయకుల మీద జరిగిన ఒక పెద్ద కుట్ర. ఎంత కోఆర్డినేషన్ తో పనిచేసే వాళ్ళంటే పత్రికలు ఉండేవి. 2004 ముందు యువతల పెద్ద పత్రికలు లేవు. 1 సైడెడ్ గా ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళవే ఉండేవి. ఎంత ఆర్గనైజ్డ్ గా చేశారు అంటే పత్రికల్లో ప్రతి నాయకుడి మీద, కాంగ్రెస్ నాయకుడి గురించి, ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుల గురించి వాళ్ళ మీద రోజు కథనాలు రాయడమే. ఇష్టానుసారం వాళ్ళు రేపిస్టులు, మర్డర్లు చేస్తారు, వాళ్ళ ముందు ఎవరు నిలబడడానికి కూడా వీలుండదు అని ఇట్లా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఎంత ఆర్గనైజర్ గా చేశారంటే అలా ప్రచారం చేసిన వాళ్ళు, లోకల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం ప్రచారం చేయమంటారో అలా పత్రికల్లో ప్రచారం చేసిన వాళ్ళు ఆ తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు తెలుగుదేశం పార్టీ నుంచి. వీళ్ళంతా ఏం చేశారు, అప్పట్లో బ్యాలెట్ పేపర్ కాబట్టి ఏ వైఎస్ఆర్ కుటుంబం గెలిచినా సరే రిగ్గింగ్ చేసుకొని గెలిచారని సింపుల్ గా. మరి వాళ్ళు నిజంగా రిగ్గింగ్ చేసుకొని గెలిచే వాళ్ళైతే, అంత దుర్మార్గులు అయితే ఆ తర్వాత ఈవీఎంలు వచ్చాయి కదా,
ఇప్పుడు రిగ్గింగ్లు చేసుకునే పరిస్థితి లేదు కదా, మరి లక్షల మెజారిటీలు ఎలా వస్తున్నాయి అంటే దీన్ని బట్టే వీళ్ళు ఎంత ఆర్గనైజ్డ్ గా కొన్ని దశాబ్దాల నుంచి ప్రచారం చేశారో అర్థమవుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాయలసీమను ఓన్ చేసుకున్నారు. ఇది మా ప్రాంతము, ఎన్నో దశాబ్దాలుగా రకరకాలుగా ప్రచారాలు చేశారు అని ఆయన జలయజ్ఞం ద్వారా. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా లేకపోతే ఈ రోజు రాయలసీమలో కొన్ని జిల్లాల్లో తాగేందుకు నీళ్లు ఉండేవి కాదు. ఆయన మొదలు పెట్టిండే ఆ తర్వాత ప్రభుత్వాలు చిన్న చిన్న పూర్తి చేసినచ్చు, కానీ మొత్తం ఆయనే లేకపోతే కడప జిల్లాలో కూడా నీళ్లు లేవు. ఈ రోజు చూడండి, ఎక్కడికి పోయినా కడప జిల్లాలో నీళ్లు కనపడతాయి. అనంతపురం జిల్లాలో జలయజ్ఞం అనేది లేకుంటే ఇంకోలా ఉండే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారిని ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వం అంటున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి సింపుల్ ఎగ్జాంపుల్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిటాల శ్రీరామ్, పరిటాల సునీత గారి కుటుంబానికి భద్రత పెంచారు. అప్పుడు చాలా మంది వైసీపీ వాళ్ళు కూడా బాధపడ్డారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 2014-19 మధ్య వైసీపీ నాయకుల్ని కార్యకర్తల్ని కూడా చంపించారన్న ఆరోపణలు ఉన్నప్పుడు మళ్ళా వీళ్ళకు భద్రత ఇంత స్వేచ్ఛ ఏంటి అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలి కదా అన్న ఉద్దేశంతో ఆ కుటుంబానికి భద్రత ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారు, ప్రకాష్ రెడ్డి గారికి భద్రత తీసేశారు. కనీసం పరిటాల సునీత గారు అభ్యంతరం చెప్పాలి కదా, లేదు ఇది పద్ధతి కాదు, రాజకీయం చేసుకుంటాం కానీ ఇలా భద్రత తీసేసుకొని రెచ్చగొట్టుకునే పరిస్థితి ఉండకూడదు, మేము 5 ఏళ్ళు మంచి భద్రత ఇచ్చారు వాళ్ళు అని చెప్పాలి కదా. లేదు అంటే జగన్మోహన్ రెడ్డి మంచితనాన్ని ఒక చేతగానితనంలా వైసీపీ అధికారంలోకి వచ్చినా కూడా ఇలాగే ఉంటుంది, మనకి ఏమీ కాదు అన్న ఒక ధీమాన్ని తీసుకుంటున్నారు. కానీ ఇది తప్పు. ఎప్పుడు ఇలాగే ఉండే పరిస్థితులు, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి చెప్పినా వినే పరిస్థితులు ఉండకపోవచ్చు. ఒక మంచి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరీ ముఖ్యంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పత్రికల్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కదా కడప జిల్లాకు సంబంధించిన నాయకులు, వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. మీరు మర్డర్లు చేసినా, వాళ్ళ తాతను చంపేశారని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి సైలెంట్ గా అధికారంలో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సైలెంట్ గా ఉన్నారంటే దాన్ని చేతకానితనంగా అనుకోమద్దండి. అదొక మంచి వాతావరణం అనుకొని మీరు కూడా దానికి సహకరిస్తే బాగుంటుంది. హైదరాబాద్ లో కూర్చొని ఈనాడు పత్రికలో ఇంటర్వ్యూలు వేస్తారు, ఆంధ్రజ్యోతిలో ఇంటర్వ్యూలు వేస్తారని రెచ్చిపోతే లోకల్లో దెబ్బతినేది మళ్ళీ ఈ ప్రాంతం వాళ్ళే. ఇది గుర్తు పెట్టుకోవాలి. అన్నిటి మించి ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీదే కాదు, ఇది వాళ్ళకి ఎదురుగా ఎవరు నిలబడితే వాళ్ళ మీదంతా ఇదే ప్రచారం చేశారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా నిలబడేసరికి రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ అనే వ్యక్తికి విలువలు లేవు అన్నారు కదా, దిగంబరంగా కార్టూన్ చేసి ఊరేగించారు కదా, ఇంకా అంతకుమించే ఉంటుంది. నరేంద్ర మోడీ గారిని మొన్ననే టెర్రరిస్ట్ అన్నారు కదా, అసలు కుటుంబ విలువలు తెలియవు అతనికి అన్నారు కదా. ఈ రాష్ట్రంలో చిరంజీవి గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, కేసీఆర్ గారు, సోనియా గాంధీ, కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారికి బాధితులే. వంగవీటి రంగా గారు, ఎవరైతే ఎదురు నిలబడ్డారో వాళ్ళందరి మీద ఇదే జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఒక్కటే కాదు. అంటే ప్రజలు గమనించాల్సింది ఏంటంటే తప్పు ఎవరి వైపు ఉంది. ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీదే చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చెడ్డవారేమో అనుకునే కాదు, వాళ్ళకి ఎదురుగా ఎప్పుడు ఎవరు నిలబడినా ఇదే పని చేశారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా నిలబడేసరికి, వాళ్ళ అధికారాన్ని సవాల్ చేస్తుండేసరికి అన్ని పార్టీలు లొంగిపోయినా కూడా ఇతను ఒక్కడు లొంగడం లేదేంటి అన్న ఆక్రోశంతో ఇక పాత పురాణాలు కూడా తొమ్మిది స్థాయికి వెళ్ళిపోయారు. రైట్, థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు రామ్నాథ్ గారు, రాజేశ్వర రెడ్డి గారు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.